ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. సముద్ర గర్భంలో వ్యాపార నౌకలపై జరుగుతున్న దాడులు అమాయక ప్రాణాలను బలిగొంటున్నాయి. అంతర్జాతీయ జలాల్లో భద్రత కరువై నావికుల కుటుంబాల్లో తీరని నిశ్శబ్దాన్ని నింపుతున్నాయి. ఓమన్ తీరంలో అమెరికా జరిపిన ఒక దాడి ఇప్పుడు ఒక భారతీయ కుటుంబాన్ని, అందులోనూ విశాఖవాసి కుటుంబంలో తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. 10 రోజుల క్రితం అమెరికా దళాలు జరిపిన ఆకస్మిక క్షిపణి దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణమైన ఘటనలో విశాఖపట్నానికి చెందిన మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలో ఉంటూ అంతర్జాతీయ రాజకీయాల ఘర్షణకు బలైన సురేష్ భౌతిక కాయం 10 రోజుల తర్వాత ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకుంది. ఈ విషాదకరమైన దాడి ఓమన్ సముద్ర తీరంలో ఒక మర్చెంట్ నౌకపై జరిగింది. అమెరికా రక్షణ దళాలు లక్ష్యంగా చేసుకుని జరిపిన క్షిపణి దాడి ఆ నౌకను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ప్రమాదంలో నౌకలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ తో పాటు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా కూడా మృత్యువాత పడ్డారు. అమెరికా క్షిపణులు నేరుగా నౌకపైకి దూసుకురావడంతో వీరు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దేశం కాని దేశంలో సముద్రం నడిబొడ్డున జరిగిన ఈ దారుణ కాండకు 3 భారతీయ శ్రామికులు బలి కావడం సముద్ర రవాణా రంగాన్ని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణం సంభవించిన 10 రోజుల తర్వాత సురేష్ భౌతిక కాయాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చారు. అంతర్జాతీయ నిబంధనలు, పోస్టుమార్టం ప్రక్రియ, ప్రభుత్వాల మధ్య దౌత్యపరమైన చర్చల కారణంగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి 10 రోజుల సుదీర్ఘ సమయం పట్టింది. జిల్లా అధికారులు అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసి సురేష్ మృతదేహాన్ని విశాఖ శ్రీహరిపురం ప్రాంతంలోని ఆయన నివాసానికి తరలించి కుటుంబ సభ్యులకు అధికారికంగా అప్పగించారు. 10 రోజులుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసిన కుటుంబ సభ్యులకు సురేష్ నిర్జీవంగా కనిపించడంతో వారి గుండెలు పగిలిపోయాయి. సురేష్ భౌతిక కాయాన్ని చూసిన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు బోర్న విలిపిస్తున్నారు. ఇంటికి చేరాల్సిన యజమాని ఇలా శవమై రావడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. దీంతో శ్రీహరిపురం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సురేష్ కు నివాళులర్పించారు. మర్చెంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్ గా సురేష్ ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించేవారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సురేష్ ఇలాంటి దాడులకు బలవడం పట్ల తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పట్నాల సురేష్ మృతదేహానికి స్థానిక కోరమండల్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బంధుమిత్రులు, నావికా రంగ ప్రతినిధుల సమక్షంలో ఈ రోజు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఏదైతే వార్ ప్రదేశంలో మరణించారో ఆ బాడీని ఈరోజు శ్రీహరిపురంలో రావడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను 2 రోజుల క్రితం చూశాను. ప్రధానమంత్రి గారు, అదేవిధంగా ట్రంప్ గారు సమావేశంలో ప్రధాన అంశంగా ఈ అంశం రావటం, భవిష్యత్తులో ఇలాంటివి జరగవనేటువంటి ఒక హామీని కూడా పొందడం జరిగింది. దానికి ముందుగానే ఈ ఘటన చేసుకోవడం, 3 భారతీయులు చనిపోవడం అనేది జరిగింది. అందులో మన ప్రాంతవాసి, తెలుగువాడు, విశాఖవాసి ఉండడం అనేటువంటిది బాధాకరం. అయితే సురేష్ గారు, నేను వారి భార్య కథనం ప్రకారం ఒక చాలా మంచి ఇంజనీర్గా గ్లోబల్గా రాణించినటువంటి వ్యక్తి. గ్లోబల్లో ఉండేటువంటి చాలా కంపెనీస్ అక్కడ ఉండేటువంటి మిగిలిన ఇంజనీర్స్తో కూడా ఒక కార్డియల్ రిలేషన్ కానీ, ఒక ఎఫిషియెంట్ ఇంజనీర్గా రాణించడం అంటే వర్కాలిక్గా ఆ పెర్ఫార్మెన్స్, ఆ వర్కింగ్ నేచరు, ఆ మేనేజ్మెంట్ కూడా ఈయన్ని ఎప్రిషియేట్ చేయటం, ముఖ్యంగా ఒక ధైర్యవంతుడిగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉండేది.